హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మీ హరి వరంగల్. ఈ వీడియో ఏంటని చూస్తున్నారా? ఆల్రెడీ తమ్నేల్ చూస్తే మీకే తెలిసిపోయి ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మేమందరం కలిసి సంగీ టెంపుల్కి వెళ్ళాము. ఎలా వెళ్ళాము, ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మేము ఈ టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయంట. లైక్ ఖుషి, లౌక్యం, బొమ్మరిల్లు, ఇలా చాలా జరిగాయి. అండ్ ఈ టెంపుల్ని దర్శించుకోవాలని నాకు ఎప్పటి నుండో కోరిక అయితే ఉండేది, చిన్నప్పటి నుండి ఉండేది. అండ్ ఫైనల్గా నేనైతే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేశాను. నాకు ఈ టెంపుల్కి వెళ్ళే దారి అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. చుట్టూ చెట్లు, పచ్చని వాతావరణం, కొండలు చాలా బాగా అనిపించింది. మేమైతే అందరం ఈ టెంపుల్కి ఎల్బీ నగర్ నుండి క్యాబ్ అయితే బుక్ చేసుకొని డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా, పచ్చగా, చాలా బాగా అనిపించింది. గుడి అయితే చాలా విశాలంగా కొండపైన ఉంది. చుట్టుప్రక్కల కూడా చాలా విశాలంగా తోటలు అయితే ఉన్నాయి, రకరకాల తోటలు అయితే ఉన్నాయి. కానీ అవి చాలా కిందలో ఉన్నాయి. మేమైతే కొండపైన ఉన్నాము. సరిగ్గా అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఈ టెంపుల్ చుట్టుప్రక్కల మనం మొత్తం అయితే గ్రీనరీ స్పాట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ సమ్మర్లోనే ఇలా ఉంది అంటే ఇంకా రెయినీ సీజన్, వింటర్లో ఇంకా చాలా బాగుంటుంది. ఈ ఆలయాన్ని సంగీ గ్రూప్ అనే ఒక సంస్థ వారైతే నిర్మించడం జరిగింది. సో సంగీ టెంపుల్ అనే పేరు వచ్చింది. ఆ చుట్టూ ఉన్న నగరానికి కూడా సంగీ నగర్ అనే పేరు అయితే వచ్చిందంట. ఈ ఆలయాన్ని కేవలం 18 నెలల్లోనే పూర్తి చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక దేవుడు కాకుండా ఇంకా చాలా ఆలయాలు అయితే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రధాన దైవం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామివారి విగ్రహం తిరుమల తిరుపతిలోని మూల విరాట్టును పోలి ఉంటుంది. ఈ కొండపైనే హనుమంతుడు, శ్రీరాముడు, వినాయకుడు, కార్తికేయుడు, దుర్గాదేవి మరియు అష్టలక్ష్మి దేవి కొలువై ఉన్నారు. కొండపైకి వెళ్ళడానికి దాదాపు 100 మెట్లు అయితే ఉంటాయి. 100 మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. నడవలేని వారి కోసం కూడా డైరెక్ట్గా వాహనాలతో పాటు కొండపైకి అయితే వెళ్ళే రూట్ మార్గం అవుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోనే సంగీ దేవాలయం 1991లో ప్రారంభమై 1993 ఫిబ్రవరిలో ప్రతిష్ఠించారు. అండ్ ఈ సుందరమైన ఆలయం హైదరాబాద్ నగరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం వచ్చేసి రామోజీ ఫిలిం సిటీకి 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సో ఇంకా మీరు ఈ టెంపుల్ని దర్శించుకోలేదా? అయితే ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిన ప్లేస్ అని అయితే నేను చెప్తాను. అండ్ దీనికి దగ్గరలో ఉన్న రామోజీ ఫిలిం సిటీని కూడా మీరు విజిట్ చేయవచ్చు. దానికి చాలా దగ్గరలోనే ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. అండ్ ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి గాయస్, ఈ బుడ్డిది అయితే హాయ్ అని చెప్పమంటే హాయ్ అని చెప్తుంది. అండ్ ఈ బుడ్డిది అయితే మంచిగా దర్శనం చేసుకుంది. అసలు కొంచెం కూడా ఏడవలేదు. టెంపుల్ మొత్తం తిరిగింది, చాలా ఎంజాయ్ అయితే చేసింది. అండ్ మేమైతే ఇక్కడ అందరం కూర్చున్నాము, ప్రశాంతంగా చెట్టు కింద అయితే కూర్చున్నాము. చాలా చల్లగా ఉంది, అక్కడ చెట్టు కూడా పెద్దగా ఉంది. ఇంకా నేనైతే వీడియో అలా తీస్తూనే ఉన్నాను, వాళ్ళైతే కూర్చున్నారు. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి గాయస్. మొత్తం టెంపుల్ అయితే నేను కవర్ చేశాను.
అండ్ అక్కడ చూడండి గాయస్, అక్కడైతే చాలా పెద్ద గంట అవుతుంది. మేము వెళ్ళిన టైమింగ్ అయితే మార్నింగ్ 10:30 ఆ టైంలో వెళ్ళాము. సో ఇంకా ఆ రోజైతే ట్యూస్డే అయిపోయింది. సో ఇంకా సాటర్డే అయితే మేబీ చాలా జనాలు ఉండేవాళ్ళేమో. ట్యూస్డే అవ్వడం వల్ల ఇంకా జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. బట్ దర్శనం అయితే చాలా తొందరగా మంచిగా పీస్ఫుల్గా అయిపోయింది. ఇంకా మేమైతే అలా ఎండలో నడుస్తూ నేనైతే వీడియో తీస్తూనే ఉన్నాను. ఇక్కడ అమ్మవారిని అయితే మేము చూసుకొని ఒక ఫోటో ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా నేను అలా ప్రతి దగ్గరకి వెళ్ళి ప్రతి ఆలయానికి వెళ్ళి అయితే నేను మొక్కుకుంటున్నాను. ఇంకా వీడియో కూడా తీయమని చెప్తున్నాను అందరితో. అలా కొన్ని క్లిప్స్ అయితే తీసుకొని ఇంకా మా హస్బెండ్ని కూడా కొన్ని క్లిప్స్ అయితే నేను తీశాను. చూడు చూడు అంటే చూస్తూనే ఉన్నాడు పాపం తను కూడా. ఇంకా నేను మళ్ళీ సెల్ఫీ ఆన్ చేసుకొని అయితే నేను గుడి మొత్తం కవర్ చేయడానికి చూశాను. మా వాళ్ళకి ఇక్కడ ఇక్కడైతే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడైతే ఐస్ క్రీమ్ ఒకటి ఇస్తా అని చెప్పారు వాళ్ళు, కార్ పార్కింగ్ వాళ్ళు. సో ఇంకా ఐస్ క్రీమ్ అయితే అన్నీ తీసుకొని వెళ్ళాము మేము. ఈ బుడ్డిది చూడండి, నాన్నెటు వెళ్ళాడని అంటూనే ఉంటుంది. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి గైస్.